రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. పాపం పాకిస్తాన్కి ఒక్క మంచి వార్త కూడా వినపడటం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు, పాకిస్తాన్ అసలు సెమీస్ కూడా రాలేదు. ఫైనల్ జరిగింది, పాకిస్తాన్లో జరగలేదు, అక్కడెక్కడో దుబాయ్లో జరిగింది. చిట్ట చివరికి గెలవకూడదని కోరుకున్నటువంటి భారతదేశం గెలిచింది. గెలిచిన తర్వాత అవార్డులు ఇచ్చేటటువంటి వేదిక మీద ఎక్కడో ఒక్కక్కడ నక్కైనా సరే ఫోటో దిగుదామని పాకిస్తానీ క్రికెట్ అధికారులు భావిస్తే వాళ్ళకి ఆహ్వానం అందలేదు. దీంతో ఇప్పటికే జాతీయ శోక దినాల్ని పాకిస్తాన్లో పాటిస్తున్నంత విషాదం ఉంది. ఇది చాలదన్నట్టు మంగళవారం పొద్దునే వాళ్ళకి మరొక భయంకరమైన దుర్వార్త. అదేంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక సీనియర్ డిప్లొమాట్, దౌత్యవేత్త, కజాకిస్తాన్లో రాయబారిగా ఉన్నారు, గతంలో అమెరికాలో రాయబారిగా ఉన్నారు, కేకే అహ్సాన్ వాగన్. ఆయన పర్సనల్ పని మీద అమెరికాకి వెళ్ళారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పి అనుమతి తీసుకుని అమెరికాకి వెళ్ళారు. అమెరికాకు వెళ్ళి విమానంలో దిగగానే ఎయిర్పోర్ట్ నుంచి ఆయనను వేరే విమానం ఎక్కించి మళ్ళీ పాకిస్తాన్కి పంపించారు. మీకు వీసా మేము ఇవ్వడం లేదు, మీకు దౌత్యవేత్తగా మేము పరిగణించడం లేదు, మీరు మా దేశానికి రావడానికి వీల్లేదు అని చెప్పి మరీ పంపించారు. నేను దౌత్యవేత్తను, నాకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంది అని పాపం ఆ వాగన్ గారు ఎంత వాగినా కూడా ఎవరో పట్టించుకోలేదు. చిట్ట చివరికి ఆయన తిరిగి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏమిటి అసలు, అమెరికా నుంచి ఎందుకు పంపించేశారు, ఇప్పటికీ పాపం పాకిస్తానీ అధికారులకు తెలియడం లేదు. గతంలో ఆయన అమెరికా రాయబారిగా ఉన్నప్పుడు ఏదన్నా అవినీతి కార్యకలాపాలకు పాల్పడి బ్లాక్ లిస్ట్లో ఉన్నారా, పాపం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియదు. అందుకని ఇప్పుడు అమెరికాని అడిగే ధైర్యం లేదు కాబట్టి వాగన్ గారిని పాకిస్తాన్కి పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతోంది పాకిస్తాన్. ఈ రెండు అవమానాలు చాలా ఉన్నట్టు సాయంత్రం అయ్యేటప్పటికీ మరొక్క పిడుగుపాటు లాంటి వార్త. బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్వెట్టా నుంచి ఏకంగా ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పెషావర్కి వెళ్ళేటటువంటి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ పేరు జఫర్ ఎక్స్ప్రెస్. ఈ జఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ స్వాతంత్ర వీరులు ఏకంగా కిడ్నాప్ చేసేశారు. ట్రైన్ని కిడ్నాప్ చేశారు. ఏకంగా ట్రైనుని 4-5 చోట్ల దానిని ఆపివేశారు, దానికి అవరోధాలు కల్పించారు. మష్కాఫ్, దాదర్, అదేవిధంగా బోలన్ కనుమ, చాలా ఇరుకైనటువంటి కనుమ. ఈ కనుమల్లో మొత్తం అవరోధాలని కల్పించి రైలు ఆగిపోయేలా చేశారు. ఆ తర్వాత బలూచ్ సాయుధ వీరులందరూ కూడాను ట్రైన్ మీద పడ్డారు. ట్రైన్ మీద పడ్డ తర్వాత ఏకంగా ముందు డ్రైవర్ని చంపేశారు. దాంతో డ్రైవర్ కదిలేటటువంటి పరిస్థితి లేదు, డ్రైవర్ చనిపోయాడు. దాంతో రైలు కదిలే పరిస్థితి లేదు. కో డ్రైవర్ ఎవరైతే కో పైలట్ ఉన్నారో అతను కాస్త దుంకి పారిపోయాడు. మిగతా రైలు అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ప్రతి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బలూచ్ స్వాతంత్ర పోరాట వీరులు ట్రైన్ని తన కబ్జాలో తీసుకున్నారు. ఈ జఫర్ ఎక్స్ప్రెస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది బలూచిస్తాన్ నుంచి ఆర్మీ పర్సనల్, సైన్యంలో పనిచేసేటటువంటి సిబ్బందిని మొత్తం పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో, ఇస్లామాబాద్ ఇట్లాంటి రకరకాల ప్రాంతాలకు తీసుకువెళ్ళి లాస్ట్కి పెషావర్కి తీసుకెళ్తుంది. పెషావర్లో ట్రైన్ 1600 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత 30 గంటల ప్రయాణం తర్వాత ఆగిపోతుంది. ఈ దారంతా కూడా సైనికులు దిగుతారు. అటువైపు నుంచి వచ్చేటప్పుడు అన్ని చోట్ల నుంచి సెలవులు పూర్తి చేసుకున్న సైనికులు ఎక్కుతారు. కాబట్టి మిలిటరీ జవాన్లు ఎక్కేటటువంటి ట్రైన్ని హైజాక్ చేయటం, మిలిటరీ సిబ్బంది ఉండి కూడా వాళ్ళు ఎదురు పోరాడలేకపోవడము, ఒకళ్ళిద్దరు కాస్త ధైర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే ఒక 10-12 మందిని బలూచ్ వీరులు అక్కడికక్కడ హతమార్చారు. మిగిలిన వాళ్ళందరూ పాకిస్తాన్కి బాగా తెలిసిన విద్య, 2 చేతులు పైకెత్తి తెల్ల జెండా ఊపేసి శాంతి శాంతి అని సరెండర్ కావడం, ఆ పనిని చేసేశారు. మొత్తం 400 మందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో ఒక 182 మంది, అందులో 100 మంది సైనికుల్ని. వీళ్లను పట్టుకుని మిగిలిన వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టేసి ఈ వీళ్ళని తమ చేతిలో పెట్టుకుని బలూచ్ వీరులు ఉన్నారు. ఈ వార్త, ఈ సంఘటన జరిగి కూడాను పలు గంటలైనప్పటికీ ఇప్పటివరకు పాకిస్తానీ సైన్యం అక్కడి దాకా వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు, సెలవులు రద్దు చేశారు. గాయపడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళ శవాలు వస్తాయి కాబట్టి అన్ని అరేంజ్మెంట్లు చేసుకోండి అని చెప్పారు. ఇప్పటి వరకు ట్రైన్ దగ్గరికి పాకిస్తానీ ఆర్మీ రక్షించేందుకు వెళ్ళలేదు.
బలూచిస్తాన్లో 2024లో 2023తో పోలిస్తే పాకిస్తానీ ఆర్మీ మీద దాడులు 119% ఇంక్రీజ్ అయినాయి. 119%. అక్కడొక దాడి, ఇక్కడొక దాడి, అక్కడొక కాన్వాయ్ మీద దాడి, ఇక్కడొక ట్యాంకుని ధ్వంసం చేయటము, లేకపోతే ఇక్కడొక మిలిటరీ కంటోన్మెంట్లో దాడి. ఈసారి ఏకంగా ట్రైన్నే టార్గెట్ చేశారు. బహుశా కొందరికి గుర్తుండే ఉంటుంది, గత నవంబర్ నెల 10వ తారీఖున క్వెటాలో ఎక్కడి నుంచి అయితే ఈ ట్రైన్ ప్రారంభమవుతుందో ఇదే జఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టేషన్లో ఆగి ఉన్న సమయంలో బాంబు పేలుడు జరిగింది. 26 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది జవాన్లు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పాకిస్తానీ జవాన్లు తమ యొక్క జవాన్ల ఐడెంటిఫికేషన్ పట్టీలు కానీ, నేమ్ ప్లేట్లు కానీ వీటన్నిటినీ దాచేసుకుని యూనిఫాముల్ని మడతపెట్టి పెట్టెలో పెట్టుకుని తమ ఐడెంటిటీ కార్డు, మిలిటరీ ఐడెంటిటీ కార్డులను దాచుకుని సివిలియన్ల లాగా చూపించుకుని రైళ్ళు ఎక్కే పరిస్థితి ఈరోజు ఉంది. అంత చేసినా కూడాను బలూచ్ స్వాతంత్ర వీరులు ఈరోజు ఈ ట్రైన్ని కిడ్నాప్ చేశారు. ఏకంగా ట్రైన్నే కిడ్నాప్ చేయటం, హైజాక్ చేయటమే కాకుండా అందులో 180 మందిని హోస్టేజెస్గా అంటే బందీలుగా పట్టుకోవడం. మిగిలిన వాళ్ళని రైల్లోనే ఉన్నారు ప్రస్తుతం, కానీ వాళ్ళ మీద పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. ఎందుకంటే ఈ 182 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు జవాన్లు, సైనికులు, శిక్షణ ఉన్నటువంటి వాళ్ళు, కానీ ప్రస్తుతము బందీలుగా ఉన్నారు. వీళ్ళందరినీ కట్టి వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని రక్షిస్తూ బలూచ్ వీరులు ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పటి వరకు ధైర్యం చాలటం లేదు. ఏరియల్ దాడులు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చేస్తే చనిపోయేది తమ జవాన్లే. ఈ పని కనుక జరిగితే సైన్యంలోకి రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద పాకిస్తాన్కి దుర్వార్తల మీద దుర్వార్తలు. బలూచ్ వీరులు కొట్టినటువంటి భలే దెబ్బ పుణ్యమాని ఇప్పుడు పాకిస్తాన్ అబ్బా అంటోంది, గట్టిగా అరవలేదు. పాకిస్తాన్కి చెందినటువంటి కొందరు రక్షణ రంగ నిపుణులైతే అసలు ఇలాంటి దాడి జరగలేదని చెప్పి కూడా బుకాయిస్తున్నారు. మరొకవైపు పాకిస్తాన్ టీవీలో దీన్ని లైవ్ ఇస్తూ దీనిపైన ఎక్స్పర్ట్లు మాట్లాడుతూనే ఉన్నారు. మరొక వైపు సైన్యానికి చెందినటువంటి ప్రతినిధులు అసలు ఇట్లాంటిది ఏమీ జరగలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆల్ ఈజ్ వెల్ అని గుండె మీద చేయి పెట్టుకుంటే అంతా సర్దుకుంటుంది అన్నటువంటి ఫోర్త్ ఈడియట్ లాగా పాకిస్తానీ సైనిక అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ చేతుల నుంచి బలూచిస్తాన్ పూర్తిగా చేజారిపోతున్నటువంటి రోజులు దగ్గరైనట్టుగా కనిపిస్తున్నాయి. జఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్కి సఫర్ ఎక్స్ప్రెస్గా మారిపోయింది. సఫర్ అంటే బాధపడటం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.